ప్రభునామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. కూడి ఉన్న మీకందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 5వ వచనం నుండి కొన్ని వచనాలు 8 వరకు చదువుకుందాం. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని మాటలు మనం విందాం. ఇక్కడ దైవజనుడైనటువంటి ఫిలిప్పు గారి గురించి మీకు తెలుసు కదా. ఎక్కడెక్కడ కనబడతారు ఫిలిప్పు? ఆ నపుంసకుడు రథం మీద వెళ్తున్నప్పుడు సువార్త ప్రకటిస్తారు కదా, పరిగెత్తుకుంటూ వెళ్ళి. తర్వాత అక్కడ చెట్టు కింద నతానయేలును ప్రభువు దగ్గరికి నడిపించినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. తన కుటుంబ స్థితిని మనం చూస్తే తన కుటుంబ స్థితి ఎలా ఉంది? 4 కుమార్తెలు ఉన్నట్టుగా, వారు ప్రవచించువారిగా ఉన్నట్టుగా మనం చదువుతున్నాం. హల్లెలూయా. ఫిలిప్పు చక్కని దైవజనుడు, నమ్మకస్తుడు. ఆ రోజుల్లో మరి పేతురు గారు కానీ, ఫిలిప్పు గారు కానీ, ఇంకా కొంతమంది దైవజనులు, పౌలు గారు కానీ, ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క జాతిని వాళ్ళు ఎన్నుకొని సువార్త ప్రకటించారు. అందులో ఫిలిప్పు గారు ఎక్కువ పరిచర్య చేసినటువంటి జనాంగం ఎవరంటే ఈ సమరయులు. ఎవరండి ఇల్లు? సమరయులు. హల్లెలూయా. సమరయులు గురించి 2 మాటలు చెప్పి తర్వాత వాక్యంలోనికి వెళ్దాం. సమరయ, ఇదే పట్టణం సమరయ పట్టణం. స్తోత్రం. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ గోత్రంలో పుట్టారు? యూదా గోత్రంలో పుట్టారు. అంటే యూదులు. ఎవరండి వాళ్ళు? యూదులు. ఈ యూదులు సమరయులను ఏమాత్రం ఇష్టపడరు. ఇష్టపడరు. సమరయులతో యూదులు సాంగత్యము చెయ్యరు. కారణం ఏమై ఉండొచ్చు? సమరయులకు యూదులకు ఏం తేడా వచ్చింది వీళ్ళకి? వీళ్ళ మధ్యలో వీళ్ళిద్దరికి పడకపోవడానికి గల కారణం ఏంటి? హల్లెలూయా. పోనీ సమరయులు ఏమైనా ఒక అన్య కుటుంబంలోంచి వచ్చినటువంటి వాళ్ళ? ఇప్పుడు ఇశ్రాయేలీలు 12 గోత్రాలు ఉన్నారు కదా. 12 గోత్రాల్లో నుంచి కాకుండా వేరే గోత్రంలో నుంచి కనుక పుట్టిన వాళ్ళ వీళ్ళేమన్నా? అలాంటి సందర్భం కూడా కాదు. ఒక రోజున యేసు ప్రభు ప్రయాణమై వెళ్తూ ఒక బావి దగ్గర ఆగాడు కదండి. ఏ బావి దగ్గర? యాకోబు బావి దగ్గర, యోసేపుకి ఇచ్చిన బావి దగ్గర. ఆ బావి దగ్గర మధ్యాహ్నం 12 గంటల వేళ ఒక స్త్రీ ఆ బావి దగ్గరకు వచ్చింది. అంటే ఆ బావి ఏ సమీపంలో ఉంది? ఏ పట్టణానికి సమీపంలో ఉంది? సమరయ పట్టణానికి సమీపంలో ఉంది. వచ్చినటువంటి స్త్రీ కూడా సమరయురాలే, సమరయ పట్టణానికి చెందినటువంటి ఆమె వచ్చినప్పుడు యేసు ప్రభువారు ఆమెను అడుగుతున్నారు, అమ్మా నాకు కొన్ని నీళ్లు, ఈ దాహమునకు కొన్ని నీళ్లు కావాలి అని. అప్పుడు ఆమె చెబుతున్న మాట ఏంటంటే, అమ్మ అయ్యా, మీరు మాతో సాంగత్యం చేయరు కదా, మీరు మాతో మాట్లాడరు కదా, మేమంటే మీకు ఇష్టం కాదు కదా, మరి నన్ను నీళ్లు ఎలా అడుగుతున్నావు? హల్లెలూయా అని చెప్పుకుంటూ ఒక మాట చెప్తా చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం
యోహాను సువార్త 4వ అధ్యాయంలో, ఇది నా యొక్క అంటే నేను చెప్పే అంశాన్ని బట్టి కాదు కానీ, ఆ స్త్రీ ఆయనను చూసి ఇక్కడ సార్ 12వ వచనం, 4వ అధ్యాయం 12వ వచనం, తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి, అంటే ఎవరు తానును అంటే తానును తన కుమారులను, ఇది అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, ఆ తరువాత యోసేపు, ఇట్లా వారందరూ కూడా నీళ్లు త్రాగారు, ఈ బావిలో నీళ్లు త్రాగారు. తరువాత ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చారు. హల్లెలూయా. ఆ బావి నీళ్లు తాగి ఎవరికి ఇచ్చారు? మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే. ఎవరు చెబుతున్న మాట ఇది? అంటే ఇప్పుడు ఈ మాటను బట్టి మనకి ఏం అర్థమవుతుంది? ఈమె కూడా అదే వంశంలో పుట్టినటువంటి ఆమె. అంటే సమరయులు కూడా ఏదో అన్యులు కాదు, ఇశ్రాయేలీల గోత్రములో నుంచే వచ్చినటువంటి వారు. కాబట్టే మా తండ్రి యాకోబు లేక మా పితరులు నీళ్లు తాగారు, ఈ నీళ్లు మాకు, ఈ బావి మాకిచ్చారు. మేము సమరయులమైన మేము ఇశ్రాయేలీలు కాకపోతే ఈ బావి మాకెందుకు ఇచ్చేవాళ్ళు? మరొక మాట, అక్కడ సమరయ స్త్రీ మా తండ్రి అయిన, మన తండ్రి అయిన, అక్కడ చెబుతున్న మాట చూడండి చాలా విచిత్రంగా, మన తండ్రి అయిన అంటే యూదులకు సమరయులకు తండ్రి యాకోబు. హల్లెలూయ. అంటే యాకోబు గోత్రంలో నుంచే మేము కూడా వచ్చిన వాళ్ళమే. అంటే మన తండ్రి అయిన యాకోబు అంటుందంటే సమరయులమైన యూదులమైన అందరం ఏ వంశీయులము? ఇశ్రాయేలు వంశీయులమే. హల్లెలూయ. మనందరం ఒకటే, కానీ ఏదో తేడాలు వచ్చి మొత్తం మీద మీరు మేము వేరైపోయాం, మా మీద మీరు పగ పెంచుకున్నారు, కాబట్టి మీరు మాతో ఎందుకు సాంగత్యమో చేస్తారు అని. హల్లెలూయ. అందుకనే సమరయుల దగ్గర ఎక్కువగా సువార్త ప్రకటించలేదు. అందుకే పిలుపు ఏర్పాటు చేయబడ్డాడు. పిలుపు దాదాపుగా సమరయులందరికీ కూడా సువార్త ప్రకటించాడు. సమరయుల్లో దేవుని పరిశుద్ధాత్మ అనేక మంది పొందుకున్నారు. హల్లెలూయా. అయితే ఈ సమరయ ఎక్కడిది అనంటే కొన్ని మాటలు చెప్తా వినండి. స్తోత్రం. హల్లెలూయా. సమరయ అనే ప్రాంతం ఎలా వచ్చిందనంటే, ఆసా రాజు ఉన్నాడు కదా, ఆసా రాజు యూదా దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఆసా రాజు ఎవరు పరిపాలిస్తున్నాడు? యూదా దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో ఇశ్రాయేలును పరిపాలిస్తున్నటువంటి ఒమ్రీ రాజు, ఒమ్రీ అనే రాజు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఒమ్రీ అనే రాజు ఏమో ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్నాడు, యూదా దేశాన్ని ఏమో ఆసా పరిపాలిస్తున్నాడు. ఆ కాలంలో ఈ ఒమ్రీ కొన్ని వెండి నాణేలు సమర్పించి ఒక కొండ ప్రాంతాన్ని కొన్నాడు. ఏం కొన్నాడు? ఒక కొండ ప్రాంతాన్ని కొన్నాడు. హల్లెలూయ. కొని అక్కడ ఒక పట్టణాన్ని కట్టించాడు. ఎవరైనా? ఒమ్రీ అనేటటువంటి ఇశ్రాయేలు రాజు ఒక కొండ ప్రాంతాన్ని కొంత వెల ఇచ్చి కొని ఆ ప్రాంతంలో ఒక పట్టణాన్ని నిర్మించాడు. ఆ పట్టణం పేరు షోమ్రోను. ఏం పట్టణం అండి? షోమ్రోను. హల్లెలూయ. షోమ్రోను పట్టణమే సమరయ. అంటే షోమ్రోను పట్టణం అన్నా మనం పాత నిబంధన కాలంలో షోమ్రోను పట్టణం గురించి చాలా విషయాలు చదువుతాం. ఏలియా ప్రవక్త గాని, ఎలీషా ప్రవక్త గురించి గాని చదువుతున్నప్పుడు షోమ్రోను పట్టణాన్ని బాగా జ్ఞాపకం చేసుకుంటాం. ఆ షోమ్రోను పట్టణమే సమరయ పట్టణం. హల్లెలూయ. మనకు ఆ విషయం ఒకసారి చదువుతారా? రాజులు మొదటి గ్రంథం 16వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 16వ అధ్యాయం
23, 24 చదువుతారా? 23, 24. యూదా రాజైన యూదా రాజైన ఆసా ఆసా ఏలుబడిలో 31వ సంవత్సరమున ఒమ్రి ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలెను. ఆ 12 6 సంవత్సరములు అతడు తిర్సాలో ఏలెను. అతడు షెమెరు నొద్ద షోమ్రోను కొండను 4 మణుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణాన్ని కట్టించాడు. హల్లెలూయ. ఎంత వెండితోని? 4 మణుగుల వెండితో ఒక కొండను కొనుక్కొని ఆ కొండను మీద ఒక పట్టణాన్ని కట్టించాడు. ఎవరి దగ్గర కొన్నాడు? షెమెరు నొద్ద. హల్లెలూయ. షెమెరు నొద్ద కొన్నాడు కాబట్టి ఆ ప్రాంతానికి ఏం పేరు పెట్టాడు? షోమ్రోను అని పేరు పెట్టాడు. ఆ షోమ్రోను అనే పదానికి కింద ఫుట్నోట్ లో సమరయ అని వ్రాయబడింది. హల్లెలూయ. అంటే షోమ్రోను పట్టణం, సమరయ పట్టణం. ఆమేన్. ఇవన్నీ కొంచెం అర్థం కావడానికి మాత్రమే చెప్పాను. హల్లెలూయ. ఇప్పుడు మన వాక్యాంశంలోనికి వద్దాం. ఇంతకీ సమరయులను యూదులు ఎందుకు ఇష్టపడరు? యూదులు సమరయులను ఎందుకు ఇష్టపడరు? సమరయులు అంటే అంత దూరాన్ని పెడతారు ఎందుకు? ఇశ్రాయేలు గోత్రం వాళ్ళే కదా వాళ్ళు కూడా. ఎందుకు మా వాళ్ళు కాదు అన్నట్టుగా దూరం చేశారు వాళ్ళని? ఇది మా జనాంగం కాదు అన్నట్టుగా వాళ్ళని వెలివేసినట్టుగా ఎందుకు చూస్తున్నారు? అంటరాని వారుగా ఎందుకు చూస్తున్నారు? ఆనాడు దళితులను ఉన్నతమైన అగ్ర కులస్తులు చూసినట్టుగా యూదులు సమరయులను ఎందుకు అంత చిన్న చూపు చూస్తున్నారు? హల్లెలూయ. మరొక మాట చెప్తున్నాను. ఎవరు చిన్న చూపు చూసినా ప్రభువు మాత్రం అందరినీ సమాన దృష్టితో చూసే దేవుడు. హల్లెలూయ. అరే, సమరయులు మంచోళ్ళు కాదు, సమరయులు చెడ్డోళ్ళు, సమరయులు వాళ్ళ మార్గం తప్పిపోయారు, మనోళ్లే గాని మంచోళ్ళు కాదని యూదులు వెలివేశారు గాని ప్రభువు మాత్రం సమరయులను వెలివేయలేదు. ఈ రోజున సమరయులను మాత్రమే కాదు, దేవుడు ఏ ఒక్కరిని కూడా వెలివేసే దేవుడు కాడు. హల్లెలూయా. ఆనాడు అష్షూరు రాజు ఆ ప్రాంతాలన్నిటినీ కూడా జయించి కొన్ని జాతుల వారిని తీసుకొచ్చి ఈ సమరయ పట్టణంలో పెట్టాడట. అప్పుడు ఆ కాలంలో మనకు చదవడానికి టైం కాదు, ఎక్కువ చెప్పడానికి వీలు పడదు, క్లుప్తంగా చెప్తాను వినండి. అష్షూరు రాజు ఆయా జాతుల వాళ్ళందరినీ, నానా రకాల జాతుల వాళ్ళందరినీ ఎక్కడ తీసుకొచ్చాడు? షోమ్రోనుకు తీసుకొచ్చాడు. అంటే సమరయకు తీసుకొచ్చి సమరయలో పెట్టాడు. అయితే అక్కడ కొంతమంది మిగిలిన వాళ్ళు సమరయులు ఉంటారు కదా, వాళ్ళు ఆ తీసుకొచ్చిన వాళ్ళతో సహవాసం చేయడం మొదలు పెట్టారు. ఆ సమరయులు ఆ తర్వాత ఆ అష్షూరు రాజు తీసుకొచ్చినటువంటి జనాలు అందరూ లిమితం అయిపోయారనమాట. అందరు ఏమైపోయారు? కలిసిపోయారు. ఇప్పుడు ఆ అష్షూరీయుల యొక్క ప్రభావం అంతా ఎవరి మీద పడ్డది? సమరయుల మీద పడ్డది. సమరయులు అప్పటికే యుద్ధంలో గెలిచి చాలా మందిని ఎత్తుకపోయాడు అష్షూరు రాజు. మిగిలిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ తక్కువ జనాంగం ఉన్నారు కాబట్టి ఇప్పుడు సమరయులు అష్షూరీయుల వెంబడి వాళ్ళు ఏం చేస్తుంది చేయడం మొదలు పెట్టారు. అష్షూరీయులు విగ్రహారాధన చేస్తే సమరయులు కూడా విగ్రహారాధన చేశారు. వారు బలులు అర్పిస్తే వీళ్ళు కూడా బలులు అర్పించడం మొదలు పెట్టారు. అయితే అది అలా ఉంచితే మొత్తం మీద అష్షూరీయులలో సమరయులు కలిసిపోయారు. అయ్యో, మేము ప్రత్యేకమైన జనాంగం కదా, మేము ఇశ్రాయేలు గోత్రంలో నుంచి వచ్చిన వాళ్ళం కదా, మేము ప్రత్యేకంగా ఉండాలన్న ఆలోచన వాళ్ళకి లేకపోయింది. అలా ప్రత్యేకంగా ఉండలేకపోయారు. హల్లెలూయా. ఈ రోజున మన చుట్టూ ఎంతమంది ఉన్నా మనం ప్రత్యేకతను మనం కాపాడుకోవాలా. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందితో మనం కలిసి ఉన్నా మన ప్రత్యేకత మనకే ఉంటది. ఆమేన్. అర్థమవుతుందంటారా? మనం రోజంతా 100 మందితో గడపచ్చు, 100 మందిలో కూడా మన ప్రత్యేకత మనం ప్రత్యేకంగానే కనబడాల. గుంపులో 100 మందితో మనం రోజంతా తిరగొచ్చు, కానీ సమయము మనం ఎంత స్థితిలో ఉండాలో అంత స్థితిలో ఉండాలా. వాళ్ళకు వేరుగానే ఉండాలి, కానీ అంటే అందరితో కలిసి ఉండాలి, సంతోషమే, కానీ మన స్థానం మాత్రం
ఎందుకంటే మనం వేరు చేయబడిన వాళ్ళం, ప్రత్యేకించబడిన వాళ్ళం. మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి అందరితో కలిసిపోయి ఆ లక్షణాలు అలవాటు చేసుకోవడానికి కాదు. మనం ఊరోళ్ళందరితో మాట్లాడకుండా వేరుగా ఉండండి, మీరు ఈ మనుషులు కాదు అన్నట్టుగా ఎవరితో మాట్లాడకుండా ఉండమని కాదు. మాట్లాడండి, అందరితో కలిసి ఉండండి. కానీ మన భక్తి జీవితం, మన యథార్థత, మన యొక్క ఏ స్థితి ఉందో అది ప్రత్యేకంగానే అది కాపాడుకోవడం మంచిది. అది కాపాడుకోలేకపోయారు ఎవరు? సమరయులు. హల్లెలూయా. అది అలా ఉంచితే ఒక రోజున మొట్టమొదట సొలొమోను కట్టిన దేవాలయం కూల్చబడ్డది కదా. తర్వాత కోరేషు కాలంలో దేవాలయాన్ని కట్టడం మొదలు పెట్టారు కదా. దేవాలయాన్ని కడుతున్నారని ఈ సమరయులో ఉన్నటువంటి సమరయులు అశ్వరీయులతో కలిశారు కదా. వీళ్ళందరూ కలిసి యూదుల దగ్గరికి వచ్చారు. ఏమని? అయ్యా, మీరు మందిరాన్ని కడుతున్నారు కాబట్టి మేము కూడా మీతో సహాయం చేస్తాం, మేము కూడా మందిరంలో కట్టడం విషయంలో సహాయం చేస్తామని వచ్చారు. హల్లెలూయా. అర్థమవుతుందంటారా? కొంచెం అనవసరమైన విషయాలు చెప్తున్నానంటారా? హల్లెలూయా. ఆ మాటల ద్వారా మనం నేర్చుకునే పాఠాలు కూడా మనం ఆలోచన పూర్వకంగా మనం ప్రభు మనతో మాట్లాడులాగున నా యొక్క తాపత్రయం. హల్లెలూయా. ఇప్పుడు సమరయంలో ఉన్న వాళ్ళందరూ ఎవరి దగ్గరికి వచ్చారు? యూదులు వచ్చారు కదా, ఇశ్రాయేలీయులు, యూదులు అందరూ వచ్చారు కదా, మిగతా గోత్రాల వాళ్ళు. ఎందుకు వచ్చారు? వీళ్ళు మందిరం కట్టాలని, మందిరం కట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వీళ్ళు వచ్చారు. ఎవరు? సమరయులు. అలాగే అశ్వరీయులు కూడా అందులో మిళితమైపోయారు కదా. వీళ్ళు వచ్చి మేము కూడా మీతో సహాయం చేస్తాం. అప్పుడు యూదులు లేకపోతే ఇశ్రాయేలీయులు ఏమన్నారంటే, అరే మీరు సమరయులు ప్రత్యేకంగా ఉండకుండా అశ్వరీయులతో కలిసిపోయారు, అశ్వరు దేవతలను ఆరాధిస్తున్నారు, అశ్వరీయులు బలులర్పించినట్టుగా మీరు బలులర్పిస్తున్నారు, కాబట్టి మీరు అటు లేరు ఇటు లేరు, ఇటు కంప్లీట్ గా దేవుళ్ళలోనూ లేరు, అటు కంప్లీట్ గా లోకంలోనూ లేరు, ఎటూ కాకుండా లేరు, కాబట్టి మీరు మా పనికి సహాయపడుట కుదరదు. ఇది దేవుని మందిరం కాబట్టి మేమే కడదాం, మీ అవసరం ఏమీ మాకు లేదని తోసుకొచ్చారు ఆనాడు సమరయులను. హల్లెలూయా. రెండవ మందిరం కట్టేటప్పుడు ఆమేన్. అది మనసులో పెట్టుకొని ఆ సమరయులు ఏం చేశారంటే, సమరయులు అశ్వరీయులతో కలిసి ఈ గోడ పని, ఈ యెరూషలేము మందిరం కట్టబడేటప్పుడు జెరుబ్బాబెలు, ఎజ్రా వీళ్ళందరూ మందిరాన్ని కట్టేటప్పుడు ఈ సమరయులు, ఈ అశ్వరీయులు వీళ్ళందరూ కలిసి మిళితమై ఉన్నారు కదా. వీళ్ళ ప్రవర్తన మారిపోయింది కదా. ఇప్పుడు మందిరం కట్టడం ఆపడానికి వచ్చేసరి ముందెందుకు వచ్చారు? మందిరం కట్టడానికి సాయం చేస్తామని. మీరు అటు ఇటు కాకుండా ఉన్నారు, మీరు అశ్వరీయులు కలిసి మీరు బలి అర్పిస్తున్నారు, విగ్రహాలు మోపుతున్నారు కాబట్టి మీరు అర్హులు కాదని వీళ్ళు అన్నారు. మాకెలా కాదంటారని వాళ్ళు ఏం చేశారంటే వచ్చి ఈ పని ఆపడానికి మొదలు పెట్టారు. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగా. ఆమేన్. ఒకటి, వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే అశ్వరీయులతో వాళ్ళు సాంగత్యం, లోకస్తుల్లో కలిసిపోయారు. రెండవది ఏం చేశారంటే మందిరం కట్టేటప్పుడు ఆ మందిరపు పని కూడా ఆపడానికి ప్రయత్నం చేశారు, మొదలు పెట్టారు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పటి నుండి యూదులకు సమరయులకు భేదం ఏర్పడ్డది. ఈ సమరయులు ఈ ప్రత్యేకంగా వీళ్ళు లేకపోయారు కాబట్టి వీళ్ళని ఎందులోనూ మనము కలవకూడదు, ఎవ్వరిని కలవనీయకూడదని వాళ్ళను ఒక అంటరాని వాళ్ళుగా చూడడం మొదలు పెట్టారు. హల్లెలూయా. ఈ రోజున మనం ఎవరితో కలిసిపోయామో, లోకంలో కలిసిపోయామో, అన్యులతో కలిసిపోయామో, లోకస్తులకు మనకు తేడా లేకుండా బ్రతుకుతున్నామో, ఎవరు ఎలా బ్రతుకుతున్నామో ఆ ప్రభువుకే తెలుసు. హల్లెలూయా. సమరయుల్లాగా లేకపోతే ఇశ్రాయేలీయుల గోత్రంలాగా దేవుని బిడ్డల్లాగా ప్రత్యేకంగా బ్రతుకుతున్నామా, అన్నిటికీ సై అంటున్నామో అది మనకి తెలుసు, దేవునికి తెలుసు. హల్లెలూయా. ఈ రోజున ఈ పాఠాన్ని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అన్నిటికీ సై అంటున్నారా? అన్నిటిలో మేమున్నామంటారా? ఏమండి, సమరయులను యూదులు ఇష్టపడకపోవడానికి మొదటి కారణం ఏంటి? కలిసిపోయినందుకు, ప్రత్యేకంగా ఉండనందుకు. హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా
దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటి? ప్రత్యేకత. ప్రత్యేకంగా ఉండాలని. అన్నిటికీ సై అనొద్దు. ఏమండి? ఆమె సంక్రాంతికి సై అనొద్దు, దీపావళికి సై అనొద్దు, ఇంకా రేపు ఉగాదికి సై అనొద్దు, ఇంకా అన్నిటికీ, దసరాకి సై అనొద్దు, అన్నిటికీ సై అంటే ఇప్పుడు ఎవరితో సమానం అవుతున్నాం మనం? అశ్షూరీయులతో సమరయులు ఎలాగైతే కలిసిపోయారో అలాగే మనం కూడా. హల్లెలూయా. అప్పుడు మనం ఏం చేయబడతామని అంటే యూదుల్లో నుంచి. అందుకే యూదులు వీళ్ళని నచ్చలేదు. మీరు మాతో ఉండకండి రా నాయన, మీరు ప్రత్యేకంగా ఉండరు. నిజానికి మనం దేవుని పిల్లలం. అవి చేయడానికి తగదు. ప్రతిదానికి లొంగిపోవడానికి లేదు. మనం అన్నిటిలోనూ తలదూర్చడానికి లేదు. మనకు ఒక ప్రత్యేకత ఉంది, మనకు ఒక గుర్తింపు ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందంటారా? ఈ రోజునన్నిటితోనూ ఏకీభవించకండి, ప్రతిదానికి చేయి కలుపుకండి, అన్నిటికీ ముందుండకండి. కేవలం మనకు ఒక ప్రత్యేకత ఉంది, మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మన వంతు ఏంటంటే దేవుని బిడ్డలతో కలిసి సంతోషించడమే. హల్లెలూయా. నిజం చెబుతున్నాను, దేవుని బిడ్డలకు ప్రతిరోజు పండుగే. అంతేనంటారా? ప్రతి ఆదివారం పండుగే కాదా? దీపావళి వస్తేనే కాదు మనకు పండుగ, దసరా వస్తేనే కాదు పండుగ, సంక్రాంతి వస్తేనే కాదు పండుగ, క్రిస్మస్ వస్తేనే కాదు పండుగ, జనవరి వస్తేనే కాదు, ఈస్టర్, గుడ్ ఫ్రైడే వస్తే కాదు పండుగ. క్రైస్తవులకు ప్రతి ఆదివారము పండుగే. ఈ లెంట్ డేస్ లో అయితే ప్రతిరోజు. హల్లెలూయా. ఆ స్వభావం మన లోపల ఎప్పుడైతే వస్తుందో, మనకి ఇన్ని పండుగలు ఉండగా, వారానికో పండుగ ఉండగా, వాళ్ళకి నెలకో పండుగ వస్తే వాటిని మనం వెంబడించడం ఏంటి? హల్లెలూయా. ఒకసారి అర్థం చేసుకోండి, ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఎక్కువ పండుగలు ఎవరికి ఉన్నట్టు? క్యాలెండర్ లో ఆదివారం రెడ్ ఉంటుందా, సేమ్ బ్లూ కలర్ లో ఉంటుందా? అక్కడ బ్లాక్ బ్లూ కలర్ అలాగే ఉంటుందా? ప్రత్యేకంగా ఉంటుందా? దేవుడు ఇచ్చాడండి మనకు అది పండుగని. ఇది పండుగ, మీరు జరుపుకోండి అని ప్రభు మనకి ఇచ్చాడు ఆదివారాన్ని. హల్లెలూయా. ప్రతి నెలలో 4 పండుగలు మనం జరుపుకుంటున్నాం. సరిపోదా? ఆమేన్. ఇంతకు మించింది మనకేం కావాలా? మనం అది ఆలోచన చెయ్యం, అది మనం కొంచెం గ్రహించాం. హల్లెలూయా. దేవుడు ఆ ధన్యత మనకిచ్చాడు, ఆ భాగ్యాన్ని మనకిచ్చాడు. స్తోత్రం. అలాంటి ప్రజలను, కలిసిపోయినటువంటి ప్రజలను ప్రభు చెబుతున్న మాట, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి, యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చారో సమరయులందరికీ విడుదల కలిగిందండి. హల్లెలూయా. సమరయులు మరలా ఇశ్రాయేలీయులు అయ్యారు. ఆమేన్. సమరయులు మరలా అబ్రహాము సంతానమయ్యారు. ఆమేన్. అప్పుడు వాళ్ళు అబ్రహాం పిల్లలమని చెప్పుకునే ధైర్యం లేదు వాళ్ళకి. మేము యాకోబు పిల్లలమని చెప్పుకునే ధైర్యం వాళ్ళకి లేదు. అయ్యో మేము దేవుని పిల్లలతో కలిసి యెరూషలేం వెళ్తామని ఆ ఆలోచన, ధైర్యం వాళ్లకు లేదు. ఎప్పుడైతే ప్రభు వారి లోకానికి వచ్చారో వాళ్ళందరికీ దేవుడు విడుదల ఇచ్చాడు. వాళ్ళందరినీ దేవుని ప్రజగా చేసేసాడు. హల్లెలూయా. ఆ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆమె మార్చబడింది కదా. ఆమె మార్చబడిందా? ఆమె మాత్రమే కాదు, ఆమె ఊరి వారందరూ, ఆ ఊరి వాళ్ళందరూ ఎవరు? సమరయులు. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలీలు. జగత్తు పునాది వేయబడక ముందు ఏర్పాటు చేయబడిన వాళ్ళు. వాళ్ళని ఎలా విడిచిపెడతాడు ఆయన? హల్లెలూయా. ఎవరిని విడిచిపెడతాడు ఆయన? ఈ రోజున జగత్తు పునాది వేయబడక ముందు నిన్ను, నన్ను, మనందరినీ ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఏ మూలమున్నా మనల్ని తీసుకొస్తాడు ఆయన. హల్లెలూయా. వేరుగా ఉండి పారిపోయినా మనల్ని ఆయన మరలా దాని దగ్గరికి తీసుకొస్తాడు ఆయన. అందుకే ఈ లోకానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. నేను క్లుప్తంగా చెప్పిన మీకు అర్థమైందంటారు? స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు సమరయులు ఎవరితో కలిశారు అంటే సొంత గూటికి. ఏ గూటికి ఆ పక్షి చేరింది అన్నట్టుగా సొంత గూటికి సమరయులు. ఈ రోజున మనందరం సొంత గూటికి చేరుదుము గాక. ఎన్ని తిరిగినా, ఎంత తిప్పులు పడ్డా, ఎంత కష్టపడ్డా, ఎన్ని ప్రయాసాలైనా లాస్ట్కి ఎక్కడికి రావాలా?
ఆయన ప్రజలతో కలిసిదాకా కుదరదే. హల్లెలూయా. ఆయన ఆలోచన కూడా అదే, నా పిల్లలు నాతో కలిసి నా ఇంట్లో ఉండాలా. ఆమేన్. ఆ సమరయులందరూ మార్చబడ్డారు, మారు మనసు పొందారు. 2 రోజులు ఉన్నాడంట ఆయన. ఎక్కడ? మార్గంలో వెళ్తూ ఆ ఒక్క ఆమె మారడం ద్వారా, ఆ ప్రాంతస్తులందరూ బలవంతం చేయడం ద్వారా ఇంకా కొన్ని రోజులు ఉండమన్నారు. కానీ ఆయనకు సమయం కుదరక 2 రోజుల పాటు సమరయులతోనే ప్రభు సమయాన్ని గడిపాడట. హల్లెలూయా. అక్కడ ఉంది ఆ అధ్యాయంలో, మనం చదవక్కర్లేదు. కానీ ఎన్ని రోజులు గడిపాడట? ఈ రోజున మనతో ప్రభు గడుపును గాక. వేరైపోయిన మనల్ని ఆయన గుంపులో చేర్చును గాక. ప్రత్యేకమైన జనాంగముగా ప్రభు మనల్ని మార్చును గాక. 2 రోజులు ఆ ప్రాంతంలోనే యేసు ప్రభు అన్నాడు. ఆయన ఎవరితో పోల్చుకున్నాడు? యూదుడే కదా ఆయన. ఎవరండి ఆయన? యూదుడే కదా. ముగిస్తాను, ఇక రిఫరెన్స్లు ఎక్కువ చూపించను. హల్లెలూయా. యూదుడే కదా ఆయన. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? యూదుడే కదా. హల్లెలూయా. యూదుడే కదా. ఆయన ఒక ఉదాహరణ చెప్పుకుంటూ ఆయన ఎవరితో పోల్చుకున్నాడు? సమరయునితో పోల్చుకున్నాడు కదా. ఎలా పోల్చుకున్నాడు? నేను యూదుల్ని, ప్రత్యేకమైన వాడిని అన్నట్టు చెప్పుకోలేదు. ఎవరితో పోల్చుకున్నాడంటే ఒక సమరయునితో. ఎలా సమరయునితో పోల్చుకున్నాడు? ఒక వ్యక్తి గాయాల చేత పడిపోయి ఉన్నాడు, రక్తములు కారుతున్నాయి, చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. అలాంటి వ్యక్తిని ఎవ్వరూ పట్టించుకోలేదు. యాజకుడు వచ్చాడు, లేవీయుడు వచ్చాడు, గోత్రములు అందరూ వచ్చారు. కానీ ఆ వ్యక్తిని పట్టించుకున్నది ఎవరు? హల్లెలూయా. ఆ స్థానాన్ని ప్రభు తనలో అంటే భావించుకున్నాడు. నేను ఒక సమరయునిలాగా. హల్లెలూయా. ఇంతకు ముందు యూదులు సమరయులతో మాట్లాడాలంటేనే వాళ్ళెవరు? పనికిమాలిన వాళ్ళందరూ అన్ని అలవాట్లకు లోనైపోయినాళ్ళు. వాళ్ళని అసలు వాళ్ళ పేరు ఎత్తితేనే దండగా, వాళ్ళ పేరు ఎత్తుంది మా దగ్గర దరిద్రులు వాళ్ళు అన్నట్టు. కానీ ప్రభువు మాత్రం వాళ్ళ పేరు పెట్టుకుని పిలుచుకుంటున్నాడు. హల్లెలూయా. నేను ఒక మంచి సమరయుణ్ణి. ఆమేన్. నేను ఒక మంచి సమరయుణ్ణి. ఆ ప్రాంతం గుండా వెళ్ళి ఆ వ్యక్తిని చేరదీశాడు. ఆమేన్. ఆ తర్వాత 10 మంది కుష్ఠరోగులను ప్రభు స్వస్థపరిచాడు కదా. 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిచినప్పుడు 10 మంది మీరు స్వస్థత అయ్యారు, మీ శరీరములను వెళ్ళి మీ గ్రామంలో యాజకునికి చూపించుకోండి, మీ కుటుంబాలతో కలిసి సంతోషంగా బ్రతకండి అంటే 10 మంది సంతోషంగా ఇంటికి వెళ్ళారు. ఒక వ్యక్తి మాత్రం కృతజ్ఞత చెప్పడానికి వచ్చి సాగిలి పడి, ప్రభువా నాకు ఇంత మేలు చేసావు నాయన, అయ్యా ఎంత అద్భుతమైన కార్యం చేసావు, నా బ్రతుకును మార్చావు ప్రభువా అని కృతజ్ఞత చెప్పాడు. ఆ కృతజ్ఞత చెప్పిన వ్యక్తి ఎవరట? సమరయుడట. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరండి కృతజ్ఞత చెప్పింది? సమరయుడు వచ్చి కృతజ్ఞత చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఫిలిప్పు గారు ఏ ప్రాంతానికి వచ్చాడు? ఆ మాట కోసం ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. ఫిలిప్పు గారు ఎక్కడికి వచ్చారంట? సమరయ పట్టణానికి వచ్చారు. ఆమేన్. హల్లెలూయా. యూదులందరూ సమరయులను ఇష్టపడతారా? వాళ్ళకు వాక్యం అందాలని ఇష్టపడతారా? ఇష్టపడరు. కానీ దైవజనుడు యేసు ప్రభు యొక్క ప్రేరేపణ ద్వారా ఏ ప్రాంతానికి వచ్చాడు? సమరయ ప్రాంతానికి వచ్చాడు. సమరయ ప్రాంతానికి వచ్చేసరికి ఆ ప్రాంతంలో సమాధానం లేదు, నెమ్మది లేదు. అంత ఆయాసకరమైన బ్రతుకులు బ్రతుకుతున్నారు, దుఃఖకరంగా బ్రతుకుతున్నారు. ఎందుకు దుఃఖకరంగా బ్రతుకుతున్నారంటే, ఎందుకు ఆయాసకరంగా బ్రతుకుతున్నారనంటే, ఆ సమరయ పట్టణం అంతా కూడా దెయ్యాల చేత నిండిపోయిందంట. ఏం చేత? దెయ్యాలు అని అంటే అపవిత్రాత్మల చేత నిండిపోయిందంట. ఏ పట్టణం? సమరయ పట్టణం. హల్లెలూయా. మనం అనుకోవాలి, ఒక సమరయ పట్టణం స్థానంలో ఒక కుటుంబాన్ని పెట్టేసేయండి, ఒక కుటుంబాన్ని పెట్టేసేయండి. హల్లెలూయా. ఒక వ్యక్తిని పెట్టేయండి. సమరయ స్థానంలో నేనే, నా కుటుంబమే అనుకోండి, అప్పేం లేదు. హల్లెలూయా. ఆ సమరయులు ఎలా ఉన్నారో నా బ్రతుకు కూడా ఎలా ఉందంటే, నా కుటుంబ జీవితం ఎలా ఉందంటే అలాగే ఉంది.
ఆ కుటుంబంలో సంతోషం లేదు, ఆ కుటుంబంలో నెమ్మది లేదు. అంత పరిపాలన అంతా ఎలా ఉందంటే అపవిత్రాత్మల పరిపాలన, దెయ్యాల కొంప అయిపోయింది అది. ఎలాంటి దెయ్యాల కొంప, అపవిత్రాత్మల చేత ఆ ప్రాంతమంతా నిండిపోయింది. హల్లెలూయా. ఏ ఒక్క వ్యక్తిని కదిపిన సమాధానం. చూడండి, దేవునికి వేరుగా బ్రతికితే, సహవాసానికి వేరుగా బ్రతికితే ఆ కుటుంబమే గాని, ఆ జీవితమే గాని, ఒక వ్యక్తి గాని ఎలాగైపోతాడంటే అపవిత్రాత్మల చేత నిండిపోతాడు. చెప్తున్నారు కదా, ఒక స్త్రీ ఇల్లంతా ఊడ్చినాక అది ఖాళీగా ఉండడం చూసి మరికొన్ని దయ్యాలను, మరి చెడ్డమైన దయ్యాలను తీసుకొచ్చి ఆ ఇంట్లో కాపురం. సమరయుల స్థితి అలా మనం అనుకుంటున్నాం. అందుకే ఆ మాటలన్నీ చెప్పిన. సమరయుల ముందు ఎక్కడోళ్ళు? ఇశ్రాయేలీలే. వాళ్ళు వేరే గోత్రములు, ఐగుప్తీయులు కాదు, అశ్షూరీయులు కాదు, అమ్మోరీయులు కాదు, అమ్మోనీయులు కాదు, కనానీయులు కాదు, గిర్గాషీయులు అలాంటి వాళ్ళు కాదు. ఎక్కడోళ్ళు వీళ్ళు? ఇశ్రాయేలీలే. ఇశ్రాయేలీలే ఉండి ఇప్పుడు దేనికి స్థావరం అయిపోయారు వాళ్ళు? అపవిత్రాత్మలకు. కారణం ఏంటంటే సహవాసం మారింది, స్నేహం మారింది, పద్ధతులు మారే. తర్వాత యూదుల నుంచి వేరు చేయబడ్డారు. అపవిత్రాత్మల చేత ఆ ప్రాంతం నిండిపోయింది. ఎప్పుడైతే ఫిలిప్పు గారు ఆ ప్రాంతంకి వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించారు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఎలాంటిది? వెలుగు. ఆమేన్. వాక్యం ఏంటో? వెలుగుతో సమానం. వాక్యం శక్తితో నిండింది. వాక్యం జీవితాల్ని మార్చేది. హల్లెలూయా. ఏ ప్రాంతంలో, ఏ వ్యక్తిలో, ఏ కుటుంబంలో వాక్యానికి చోట్లేదో అది దేనితో నింపబడుతుంది? అంతే, దెయ్యాల చేత నింపబడుతుంది. అపవిత్రాత్మలు నిండున్నాయి అనుకోవాలా. పైన బోర్డు బాగుంటది, ఈ ఇంటికి యేసుక్రీస్తు అధిపతి అని, కానీ లోపల మొత్తం ఏముంటాయి? దెయ్యాలే, అపవిత్రాత్మలే. కారణం ఏమిటి? ఇది సమరయ్య, ఇది అటు కాదు, ఇటు కాదు, అపవిత్రాత్మలతో నిండిపోయింది. కాబట్టి ఈ ప్రాంతానికి ఎవరు వచ్చారు? దైవజనుడు వచ్చాడు, వాక్యం ప్రకటిస్తున్నాడు. వాక్యం ఎప్పుడైతే ప్రకటిస్తున్నాడో ఆ ఇల్లంతా కూడా వెలుగుతో నిండిపోయింది. హల్లెలూయా. అక్కడున్న వాక్యం ఎప్పుడైతే విన్నారో అక్కడ స్వస్థతలు జరుగుతున్నాయంట, అద్భుతాలు జరుగుతున్నాయంట. వాళ్ళందరూ ఏక మనస్సుతో వాక్యం మీదనే ధ్యాస. హల్లెలూయా. నేను అనుకుంటాను అంటే నా మనసుకి ఏమనుకుంటా అంటే, అందరం ప్రతిరోజు కొడుకునేది వాక్యం కొరకు వస్తున్నారు అని నా ఆశ, నా ఆలోచన అంటారా, భ్రమ అంటారా? అందరూ వచ్చేటోళ్ళు అందరూ వాక్యం వినాలని వస్తున్నారని నా భ్రమ అంటారా, నా యొక్క ఆలోచన అంటారా? నమ్మాలి కదా, భ్రమ కాదు కదా. హల్లెలూయా, ఆమేన్. వాక్యం కొరకు ఎప్పుడైతే ఆ ప్రజలు, సమరయులందరూ ఏక మనస్సుతో వాక్యాన్ని అంగీకరించారంటే అందరూ ఏకమైపోయారు. వాక్యాన్ని అర్థం చేస్తారే, మేము ఇందులో ఉన్నాం కదా ముందు. హల్లెలూయా. అని మేము అలాగే ఎక్కడ వెళ్ళిపోయాం ముందు? వాళ్ళతో ఎలా తెలిసాం? మేము అందరం ఉండాల్సింది ఇక్కడే కదా అని ఒక ఆలోచన చేసి వెంటనే వాక్యం మీద ఎప్పుడైతే దృష్టి పెట్టారో వాళ్ళందరికీ స్వస్థత కలగడం మొదలు పెట్టింది. దెయ్యాలన్నీ కూడా ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోతున్నాయంట, ఒక్కొక్కటి. హల్లెలూయా. ఒక్కొక్క దెయ్యం వెళ్ళిపోతుందట, ఒక్కొక్క దెయ్యం ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది, ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోతుంది, ఆ సమరయ పట్టణం నుంచి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. దెయ్యాలన్నీ వెళ్ళిపోతున్నాయంటే మనిషికి ప్రశాంతత, ఆరోగ్యం, సంతోషం, సమాధానం. ఆమేన్. ఇప్పుడు ఆ పట్టణం అంతా వాక్యంతో నిండిపోయింది. ఆమేన్. వాక్యంతో నిండిపోయినప్పుడు ఆ పట్టణం ఎలా ఉందంట? చదవండి ఒకసారి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషం. హల్లెలూయా. ఏ పట్టణంలో? సమరయ పట్టణంలో ఏం మిగిలిందంటే ఇప్పుడు ఎంత సంతోషం, ఎంత సంతోషం అంటే వర్ణించలేనంత సంతోషం ఆ ప్రాంతంలో నిండిపోయిందంట. హల్లెలూయా. ఒకవేళ ప్రభు వారు గనుక వీళ్ళు వెలువేయబడిన వాళ్ళు, వీళ్ళు మా మనుషులు కాదు అని అనుకుంటే ఆ ప్రాంతానికి వెలుగొచ్చి ఉండేదంటారా? ఆమేన్.
హల్లెలూయా. మనుషులంగా మనం తృణీకరిస్తాం, మన ప్రభు తృణీకరించేవాడు కాడు. ఆయన ఎప్పుడు తృణీకరించాడు. ఒక ప్రాంతం బాగుపడాలా, ఒక కుటుంబం బాగుపడాలా, ఒక వ్యక్తి బాగుపడాలా, ఒక గ్రామం బాగుపడాలని ఆయన ఆలోచన. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ప్రజలందరూ ఏం విన్నారు? దేవుని వాక్యాన్ని విన్నారు. హల్లెలూయా. ఇర్మియా 15:16. ఇర్మియా 15:16. నీ మాటలు నాకు దొరికినప్పుడు నేను వాటిని భుజించేశాను. హల్లెలూయా. ఎక్కడ దొరికినాయి ఆ మాటలు? నీ మాటలు నాకు దొరికాయి, వాటిని నేనేం చేశాను? దొరికినప్పుడు ఏం చేయాలి? తిన్నాడు ఎప్పుడు చెడిపోడు అంట కదా, అవునా అండి? ఇప్పటికీ కూడా మన పెద్ద మనుషులు గట్టిగా తింటారు కదా, మంచిగా తింటారు, మంచిగా తినాలి కూడా. ఇప్పుడున్న ఏజ్ వాళ్ళు తినలేరు కూడా అంత, ఎందుకంటే తిన్నోళ్ళు చెడిపోరు అంట. నీ వాక్యము నాకు దొరకగా నేను దానిని తినేశాను. ఫిలిప్పు గారు చెప్పారు, ఆ మాటలు మేము ఏం చేశాం? తినేశాం. తినేసినట్టు ఏమైందంటండి? చదవండి, అక్కడ ఏముంది చదవండి. అదే కంటిన్యూషన్. నీ వాక్యము నాకు దొరకగా నేను భుజించేశాను. సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు. హల్లెలూయా. మరి ఆ పేరు ఇంతకు ముందు లేదే, మీరు బావ మనుషులు కాదన్నట్టుంటే ఇప్పుడు మళ్ళీ ఏమైంది? నాకు నీ పేరు, ఎప్పుడైతే నీ మాటలు నేను భుజించానో నీ పేరు నాకు పేరు మారిపోయింది. హల్లెలూయా. ఏమైందండి? పేరు మారిపోయింది. ఆమె ఏం మారిపోయిందంట? అరే ఆమె నోట్లో నా నోట్ పెట్టద్దు అనేటోళ్ళు, అరే ఆమె మాట్లాడితే బాగుంది అంటారు. మాటలు భుజించినప్పుడు ఇక ఎక్కువ లెక్కలు చేయొద్దు కొన్నిసార్లు. ఇక మొత్తం మాకు తెలుసు, మొత్తం మేము వినేసినాం అన్నట్టు కూడా ఉండొద్దు కదా. హల్లెలూయా. అంటే మాటలు ఏం చేయాలి? తినాలి. వాక్యాన్ని తిన్నప్పుడు మన పేరు ఏం చేయబడుతుంది? మారిపోయి దేవుని పేరు మనకి పెట్టబడుతుంది. కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందాన్ని. అబ్బా, ఒక్కసారి స్తోత్రం చెప్పండి. ఎంత సంతోషమో కదండి. మరి అంత సంతోషం కనబడట్లేదు. హల్లెలూయా. ఇప్పుడు ఆ సంతోషం కనిపించాలి కదా. మాటలు నాకు దొరకగా భుజించాను. ఎప్పుడైతే భుజించానో నా పేరు మారిపోయింది కదా. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది? అది నాకు సంతోషాన్ని ఇచ్చింది, నా హృదయానికి. అబ్బా, హల్లెలూయా, నా హృదయానికి ఆనందాన్ని కలుగజేసింది. ఆమేన్. ఈ రోజుల్లో మనుషుల్లో ఆనందం, సంతోషం, పరిస్థితులు ఎలా ఉన్నా, కష్ట నష్టాలు ఏమున్నా ఆయన మాట వినినప్పుడే మన లోపల ఏం కలుగుతుంది? సంతోషం. హల్లెలూయా. కొన్ని మాటలు చదువుతారా? టక్కుమని వివరించను. 15:3 అపోస్తల కార్యాలు 15:3 అపోస్తల కార్యాలు 15:3. కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి ఫెనీకే, సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరచి సహోదరులకందరికీ మహా సంతోషము. హల్లెలూయా. ఆ మహా సంతోషం కలిగించిన పొందుకున్న వారిలో ఎవరున్నారు? హల్లెలూయా. ఇప్పుడు ఈ సమరయుల అనుభవం ఎలాగైపోయిందంటే, సమరయులు సంతోషపడ్డారు. హల్లెలూయా. ఎవరండి అంటే ఇప్పుడు ఎవరు? మనం అనుకుందాం, మనమే అనుకుందాం, తప్పేముంది? సమరయులు అనుకుందాం, ఇశ్రాయేలు గోత్రమే కదా. సమరయులుగా మనం మార్చబడ్డాం. మన లోపలికి ఏమొచ్చింది? సంతోషం వచ్చింది. ఇప్పుడు దేవుని సేవకులట అన్యజనులకు సువార్త ప్రకటించారట, వాళ్ళందరూ మార్చబడ్డారట. ఆ సంగతి
దైవజనులు వచ్చి సమరయులకు చెప్పారట. అన్యజనులు మారినందుకు సమరయులు సంతోషిస్తున్నారట. హల్లెలూయా. అంటే వీళ్ళ వీళ్ళ ఎక్స్పీరియన్స్ కొంచెం ఏమైందంటే, మేము ఇంతకు ముందు సంతోషించాం, ఇప్పుడు ఇంకొకరు రక్షింపబడితే కూడా సంతోషిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆ జైలు అధికారి, అయ్యా రక్షణ పొందుటకు నేను ఏం చేయాలి? ఏం లేదు, నీవు నీ కుటుంబం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ కుటుంబం ఏమవుతారు? రక్షణ పొందుతారు. వెంటనే బాప్తిసం పొందాడు. పొందిన వెంటనే ఆయన లోపల ఏం కలిగిందట? అక్కడ రాయబడిన మాట, ఆ ఇంట్లో సంతోషం కలిగిందట. హల్లెలూయా. నపుంసకుడు మార్చబడ్డాడు కదా పిలుపు మాట విని. రథం దిగి ఇద్దరు బాప్తిస్మము పొందారు కదా. బాప్తిస్మం పొందిన తర్వాత మిగుల సంతోషంతో తిరిగి వెళ్ళాడట. హల్లెలూయా. ఏం కలిగింది? అట్లా చెప్తున్నాను మొదటి నుంచి. స్తోత్రం. హల్లెలూయా. సమరయ పట్టణానికి ముందున్న పేరేంటి? షోమ్రోను. హల్లెలూయా. షోమ్రోను పట్టణానికి మరొక పేరు సమరయ. పాత నిబంధనలో షోమ్రోను, కొత్త నిబంధనలో సమరయ. హల్లెలూయా. అది ఎవరు కట్టించారు? ఒమ్రీ, ఇశ్రాయేలీ రాజైన ఒమ్రీ కట్టించాడు. ఆ కట్టించినాక ఆ ప్రాంతంలో ఎవరున్నారు? సమరయులు ఉన్నారు. ఆ ప్రాంతంలోకి ఎవరు వచ్చారు? అశ్షూరీయులు. కొన్ని జాతులు వాళ్ళు వచ్చి వీళ్ళు ఏమైపోయారు? కలిసిపోయారు, దేవుణ్ణి మర్చిపోయారు. వాళ్ళు చేసిన అన్ని వీళ్ళు చేయడం మొదలెట్టారు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు కానీ మందిరం కట్టడానికి వీళ్ళు కూడా అడుగు ముందుకు వేశారు. యూదులు దానికి వద్దు, మీరు అటు ఇటు ఉన్నారు, మీరు అర్హులు కాదు అన్నందుకు మందిరం కట్టడం ఆపడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఇద్దరికి మధ్యలో వైరం పెరిగింది. వీళ్లకు మాటలు లేవు. వీళ్ళని అంటరాని వాళ్ళుగా చూడడం ఆరంభించారు. హల్లెలూయా. యేసు ప్రభు ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చాడో అలాంటి ప్రజలందరినీ ఏం చేశాడు? ఆయన మళ్ళా తన ప్రజగా చేసుకున్నాడు. హల్లెలూయా. మరలా తన వంశముగా మార్చుకున్నాడు, తన బిడ్డలుగా మార్చుకున్నాడు, ఆయనలో కలుపుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజున సమరయలో దుఃఖం పోయింది, ఏడుపు పోయింది, రోగం పోయింది. ఏం మిగిలిందంట? సంతోషం ఉందట. కారణం వాక్యం. హల్లెలూయా. సమరయలో సంతోషం ఉండడానికి కారణం వాక్యం. ఏ ప్రజల్లోనికి వాక్యం వస్తుందో, ఏ వ్యక్తిలోనికి వాక్యం వస్తుందో, ఏ సంఘములోనికి, ఏ గ్రామంలోనికి వాక్యం వస్తుందో అక్కడ సంతోషం మిగులుతుంది. హల్లెలూయా. అలాగని ఏం బాధలు ఉండవు అని అంటలే. ఎన్ని బాధలున్నా మనకు వాక్యము ద్వారా సమాధానం కలుగుతుంది. ఆ ప్రభు అలాంటి అనుభవం గుండా మనల్ని నడిపించును గాక. అలాంటి సంతోషాన్ని మన హృదయాల్లో నింపును గాక. ప్రార్థన చేసుకుందాం. తరలి వంచి ప్రార్థించుదాం. దేవానికి స్తోత్రం నాయనా, పరిశుద్ధానికి వందనాలు. ఇది మన ప్రభువా, సమరయుల కొరకు కొన్ని విషయాలు మాతో మాట్లాడారు. నిజమే నాయనా, నీ ప్రజలే అని వారు లోకంతో స్నేహం చేసి అయ్యా రెండు పడవల మధ్యలో మీద అడుగు వేసినట్టుగా విమనస్సులుగా రెండు తలంపుల మధ్య కొట్టుమిట్టాడుచున్న ప్రజలుగా మిగిలిపోయారు. దేవా, నీ ప్రజలకు విరోధంగా మార్చబడ్డారు. దేవా, అలాంటి వారిని తిరిగి నీ సన్నిధికి తీసుకున్నారు, తిరిగి నీ సన్నిధికి నడిపించారు. ప్రభా, నీ బిడ్డలుగా మార్చుకున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న దుఃఖాన్ని తీసేశారు, ఆ ప్రాంతంలో ఉన్న ఏడుపును తొలగించారు, మరణాన్ని దూరపరిచారు, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టారు. ప్రభా, ఆ ప్రాంతంలో సమాధానం ఇచ్చారు. అంత మాత్రమే కాదు, నేను ఒక మంచి సమరయుణ్ణి కూడా మీరు వారితో పోల్చుకున్నారు. తండ్రి, ఎంత మంచి దేవుడు నాయనా, ఎంత గొప్ప దేవుడు నాయనా. ఎవ్వరిని మీరు వదిలిపెట్టలేరు. అందరూ అంతటా మారు మనసు పొందాలని మీరు ఆశపడుతున్నారు. మేమందరం ఒక్కొక్క స్థితిలో ఉండొచ్చు, సహవాసానికి దూరమై ఉండొచ్చు. మమ్మల్ని అందరినీ ఒక్క ఇంటిలోనికి చేర్చండి. మేమందరం ఒక సహవాసంగా ఉండుటకు నేర్పించండి. నీ వాక్యాన్ని నేర్చుకుని, నీ వాక్యాన్ని వింటూ అధికమైన సంతోషం, హృదయంలో ఆనందాన్ని నింపుకునే కృప మాకందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నారు. నీ బిడ్డల మీద మమ్మల్ని అందరినీ బలపరచండి, ఆశీర్వదించండి. ఈ మాటలు మా హృదయాల్లో ఫలింపచేయండి. నీ బిడ్డలందరూ ప్రతిరోజు ఎంత దూరమైన, ఎంత ప్రయాసైనా వస్తున్నారు ప్రభువా. బిడ్డల్ని దీవించండి, వారి ఆశను మీరు తీర్చండి, వారి హృదయములలో సమాధానం దయచేయండి, సంతోషమును అనుగ్రహించండి.
వారి కుటుంబాలను దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కొక్కరిని బలపరచండి, సంఘాన్ని ఆశీర్వదించండి. అలాగే ప్రభువా దేవా శశికళమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. తండ్రి తనకు రక్షణ ఇచ్చారు, రక్షణ కోల్పోకుండా కాపాడుకునే భాగ్యం దయచేయండి. నీ సన్నిధికి నడిపించండి, క్రమముగా నీ సన్నిధిలో ఎదిగే కృప దయచేయండి. నీ సన్నిధిలో నిన్ను ఆరాధించే కృప దయచేయండి. బలపరచండి, విశ్వాసాన్ని వృద్ధి పొందించండి. అలాగే రాజశేఖర్ కొరకు ప్రార్థిస్తున్నాను. ఎవరి ప్రాయంలో ఉన్నాడు ప్రభువా, చెడు వ్యసనాలకు లోనవ్వకుండా నీ కాపుదల దయచేయి. ఆయనను విడిపించు నాయన, మంచి క్రమములో నడిపించు తండ్రి. నీ సన్నిధిలోనికి నడిపించు నాయన. మంచి భవిష్యత్తు ఆయన కొరకు మీరు ఏర్పాటు చేయండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. పావని కొరకు ప్రార్థిస్తున్నాను. బిడ్డను బలపరచు నాయన. బిడ్డకు మంచి భవిష్యత్తు దయచేయండి. ఒక మంచి కుటుంబాన్ని ఆ బిడ్డకు దయచేయండి. ఆ బిడ్డ కూడా నీ సన్నిధిలో వాక్యములు ఎదిగే భాగ్యం దయచేయండి. నీ సన్నిధిలో నిత్యము నిన్ను స్తుతించే కృప దయచేయండి. ప్రభువానికి స్తోత్రములు నాయన. ఇక్కడున్న ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరుని ఆశీర్వదించండి. మరొకసారి శశికళమ్మ గారి కుమార్తెలను, వారి అల్లుండ్రను, మనవలను, మనవరాండ్రందరినీ దీవించండి. అలాగే ఇల్లు నిర్మాణంలో ఉంది ప్రభువా, ఆ పనంత త్వరలో పూర్తవునట్లుగా కృప చూపించండి. ఆర్థిక అవసరతలన్నీ తీర్చండి. సమృద్ధిని కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి కుటుంబాన్ని దీవించి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు పొందమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యని సహవాసం సమాధానం ఇక్కడ కూడి ఉన్న మనందరికీ, మన కుటుంబాలకు, సంఘమంతటికి, శశికళమ్మ గారి కుటుంబానికి ఎల్లప్పుడూ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.